ఈ పారాసిటమాల్ 650 అనేది మన ఇండియాలోనే హైయెస్ట్ స్ట్రెంగ్త్గా మనం యూజ్ చేస్తున్నాం. బట్ పారాసిటమాల్ 500 ఈజ్ ఎనఫ్, సరిపోతుంది ఫీవర్ తగ్గనీకి. ఓన్లీ ఫీవర్ తగ్గనీకే, ఇన్ఫెక్షన్ పోనీకి కాదు. ఇది ఒక ఊతపదంగా మనకు చాలామంది టీవీలలో లేకుండా రాజకీయాలు, మీరు అసెంబ్లీలో చూసినట్టు కేసీఆర్ గారు పారాసిటమాల్ వేసుకొని కరోనాకు తగ్గిపోతుంది అన్నారు. మీరు ఇప్పటికి కూడా ఉంటుంది. బట్ పారాసిటమాల్ కాదండి, ఫీవర్ తగ్గించనీకే. ఇప్పుడు హై గ్రేడ్ ఫీవర్ ఉంది, 102, 103 ఉంది. ఒక టెంపరేచర్ని ఒక కంట్రోల్లోకి తీసుకురావడానికి పారాసిటమాల్ ఆ సమయంలో యూజ్ చేస్తాం. బట్ దీని వెనకాల పెద్దది ఏదంటే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇంకా క్యాన్సర్స్ లాంటి దాంట్లో కూడా మనకు టెంపరేచర్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఈ ఫీవర్ని కంట్రోల్ చేయాలంటే ఇన్ఫెక్షన్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. అందుకే అంటారు, మీరు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి డ్రగ్స్ తీసుకొని పారాసిటమాల్ తీసుకొని వేసుకుంటే ఆ వ్యాధి లోపల ఉన్నది ముదురుతుంది, ముదిరి ఇంకా ఎక్కువ సమస్యలు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కోవిడ్ టైంలోనే మనం చూసాము. కోవిడ్ టైంలో పారాసిటమాల్ వేసుకున్నారు, లాస్ట్కి లంగ్ ఇన్ఫెక్షన్ పెద్ద అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి వచ్చేసాం. దానికి సరి అయిన ట్రీట్మెంట్ వాడినట్టయితే ఇటువంటి సమస్య రాదు.